మరి రోహింగ్యాలు లేరా మీ పర్యటనలో? వాళ్ళు రోహింగ్యాలే. ఏది మామిడి రైతులు రోహింగ్యాలే, ఏదైతే పొగాకు రైతులు బంగ్లాదేశ్ వాళ్ళు, ఏదైతే దండుపాలెం బ్యాచ్ గుంటూరు మిర్చి రైతులు వాళ్ళ దృష్టిలో. నేను మొన్నే చెప్పాను, 15,000 మందిని హైర్ చేసుకొని రోహింగ్యాలు కొంతమంది, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది, అన్వాంటెడ్ పీపుల్ మరికొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని ముందు ప్రవేశపెడతారు. అంటే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట వచ్చే రైతులు రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఏదంటే సంఘ విద్రోహ శక్తులు, అసాంఘిక శక్తులు, లేదంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్. రోహింగ్యాలు ఉంటే ప్రభుత్వం నిద్రపోతుందన్న అంటే వాళ్ళు అయిన చెప్పరుగా. రేపు పొద్దున ఆగండి మీరు, ఇంకా వాళ్ళు కొంచెం ముందుకెళ్ళాల వెళ్ళి అసలు శ్రీకాళహస్తిలో ఆ డ్రైవర్ని చంపింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన రాత్రి బెంగళూరు నుంచి వెళ్ళిపోయి అక్కడ చంపేసి, గొలుసులు కట్టి అసలు చంపేసి, జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవింగ్ చేసుకొని కారులో ఎత్తుకెళ్ళి బెంగళూరులో అయితే డౌట్ వచ్చిందని చెప్పి చెన్నై కాలువలో పడేశాడని చెప్పి రేపొద్దున డిబేట్లో చెబుతారు. వినూత కోట అనే ఆమె కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వెళ్ళటానికి ఇవన్నీ చేశారేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.